తమన్ గారు మీరు ఆది గారి కాంబినేషన్ లో ఒక 2 సినిమాలు వచ్చాయి, కానీ మీరు డైరెక్టర్ గారి కాంబినేషన్ లో ఇప్పటికి 5వ 6వ సినిమా, 4th ఫిల్మ్. శబ్దం 4th ఫిల్మ్. సో మీ ర్యాపో ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది? చాలా చాలా ఒక లాంటి ర్యాపో అది. బాయ్స్ సినిమా అప్పుడు ఇతనే లాస్ట్ అసోసియేట్ శంకర్ గారికి. ఇతనే మొత్తం, ఇతని పని ఏంటంటే నన్ను చూసుకోవడమే ఇతని పని సినిమా. బికాస్ నేనే మాట వినేవాడిని కాదు. మోస్ట్ 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 టార్చరస్ హ్యూమన్ ఎవర్ ఇన్ ద బాయ్స్ సెట్. అంటే ఇప్పుడు కారవన్లో బ్లగ్ పీకేసేవాడిని, సిద్ధార్థ్ కారవన్లో బాత్రూమ్కి వెళ్ళే పైప్ ఆపేసేవాడిని, భరత్ బాత్రూమ్కి వెళ్తే వెంటనే వాడి పైప్ ఆపేసేవాడిని. సో ఇలా చాలా పెంటలన్నీ చేసేవాడిని. దీన్ని అన్ని కంట్రోల్ చేసేవాడు హరివల్లగానే. ఇతని వాడు చాలా కోతి, వాడిని జాగ్రత్త చూసుకొని ఇతను అప్పచెప్పాడు ఇన్ఛార్జ్. ఇతను సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో ఉన్నాడు. సో దిస్ గై వాస్ నర్సరింగ్ మీ యాక్చువల్లీ. సో స్వీట్ ఆఫ్ హిమ్. సార్ நீங்க அப்பவே நினைச்சீங்களா that he'll become such a big music director? And நடுவுல வந்து ஒரு ஜெயில் சாங் வந்துச்சு. ஓகே, அந்த படத்துல ஒரு பிட் சாங் மாதிரி ஜெயில் சாங். டாக் இன் இங்கிலீஷ். சார் இன் இங்கிலீஷ் இஸ் பெட்டர். இப்படி பார்த்தா இந்த இன்டர்வியூ வேற தமிழ் சேனல்ல தான் போடணும். ஓகே ஃபைன். நான் தமிழ்ல வைரல் ஆயிடுவேன். ஓகே. Actually there was a small bit song in that boys, okay, the jail song where all the boys will get caught in the jail and they'll be staying at the night, okay. At that time no, all the boys will be singing, the plates no, they will be singing song for song. That song is composed by Taman on the day before itself. Yeah. సారీ అండి, ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పలేకపోయాను. No, because that was very big song. Actually night it was a shoot. Very actually. By afternoon around 2 or 3 o'clock he just start the tune and just made it. That okay. Very accidental there, but very comical way only we started మా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఇతని పనే నా చుట్టూ సాయి రెడీయా ఏ చూడరా వాడు బండరా అసలు ఎక్కడ కనపడట్లేదు అన్న అందరితో తిడుతూ అసలు విపరీతం. యాక్చువల్లీ బాయ్స్ యాక్చువల్లీ వాస్, నేనేదో యాక్టింగో మన అలా అనుకోలేదు కానీ బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బట్ ఇతని వల్ల ఆ సినిమాలో నేను కొంచెం బయటపడ్డాను. బాగా నన్ను జాగ్రత్త చూసుకుని ఇప్పుడు శంకర్ గారు ఈ మూడ్లో ఉంటారు, వీళ్ళు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి, మనకి ఏం రాదు, యాక్టింగే రాదు, బట్ ఇది హీ మేడ్ ఇట్ హ్యాపెన్ బాయ్స్ అప్పుడు.